మరణం పొందారు. ఆయన కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసూలు బాశారు. ఆయన మరణం తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గ పక్షాన, నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి అండగా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. దావోస్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ కుటుంబానికి మనం ఎలా అండగా ఉండాలనేటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తూ వారు జిల్లా అధికార యంత్రాంగం ద్వారా మాతో సంప్రదింపులు చేస్తూ ఎప్పటికప్పుడు వారిని ఆదుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తాత్కాలికంగా ఆయన కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటుగా వారి కుటుంబంలో కార్తీక్ అన్నకి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ గారికి విన్నవించడంతో వారికి రెండింటిని కూడా సానుకూలంగా ఆయన అంగీకరించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఇప్పటికీ ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి కాలనీకి కార్తీక్ నగర్గా పేరు పెట్టాలని, అట్లాగే రాజమానపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆయన పెట్టాలని కూడా తీర్మానించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎక్స్గ్రేషియాకి సంబంధించి భారీగా కుటుంబానికి అందజేయాలన్నటువంటి అంశం మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ సాయం ఎంత అన్నది ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రాగానే దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వస్తుంది. భౌతికంగా దూరమైనటువంటి కార్తీక్ లేని లోటు నా కుటుంబానికి ఎవరు తెచ్చలేదు. అయినా కార్తీక్ దేశం కోసం పశువులు బాశాడు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చెర నుంచి దేశాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో అసూలు బాశాడు. కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ ఊరికి, ఆ కన్న తల్లిదండ్రులు కూడా అది ఒక రకంగా గర్వకారణం. వీరుల మరణం ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. అలా ఆయన మరణం పొందుతూ కూడా నలుగురిని కాపాడినటువంటి ఆ క్షణాల గురించి, ఆ సమయం గురించి ఆయనతో పనిచేసినటువంటి వారందరూ చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆయన నడిచినటువంటి మార్గం ఉన్నటువంటి యువతకంతా కూడా ఆదర్శం. ఖచ్చితంగా కార్తీక్ భౌతికంగా దూరమైన మనందరిలో ఉన్నాడు. ఈ ప్రాంత యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి దేశం కోసం మరికొంతమందిని సిద్ధం చేసే స్ఫూర్తిని నింపాడు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మేమందరం ఎప్పుడు కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.